ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి ఒక పెనుమార్పును తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత భాషా భేదాలు చెరిగిపోయాయి. కథ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇవాళ గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువగా చూపించిన బాలీవుడ్ వర్గాలే ఇవాళ మన సినిమా రైట్స్ కోసం క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా మన సినిమాలకు అక్కడ లభిస్తున్న ఆదరణ చూసి బాలీవుడ్ మేకర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. కానీ ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అదే దురంధర్ 2 చుట్టూ జరుగుతున్న చర్చ. దురంధర్ మొదటి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ అయి 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన ది రివెంజ్ ఆఫ్ దురంధర్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన వారం కూడా గడవకముందే 600 కోట్ల క్లబ్లో చేరిపోయింది. హిందీలో మార్చి 19న రిలీజ్ కాగా తెలుగు, తమిళంలో మాత్రం ఈ నెల 21 నుంచి ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వస్తున్న బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలకే మతిపోతోంది. ప్రతి ఒక్కరికి అవగతమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రానున్న రోజుల్లో ఇండియన్ సినిమా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేయడం ఖాయం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమా ఇక్కడ ఇంతలా రికార్డులో బద్దలు కొడుతుంటే బాలీవుడ్ వర్గాలు మాత్రం అంతుచిక్కని మౌనాన్ని పాటిస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తారు. కానీ దురంధర్ 2 విషయంలో హిందీ ఇండస్ట్రీ ఎందుకు నోరు మెదపటం లేదు? సొంత గడ్డపై ఇంతటి భారీ వసూళ్లు సాధిస్తున్న సినిమాను వారు ఓన్ చేసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారా? మరోవైపు చూస్తే మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 4 రోజుల్లోనే 600 కోట్లు దాటిన బాలీవుడ్ నుంచి స్పందన లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమ ఇండస్ట్రీ నుంచి ఒక సెన్సేషనల్ హిట్ వస్తే నెత్తిన పెట్టుకునే బాలీవుడ్ వర్గాలు ఈ సినిమాను ఎందుకు హక్కున చేర్చుకోవటం లేదు అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. కేవలం ఈ సినిమాలోని పొలిటికల్ అంశాలను మాత్రమే తీసుకొని సినిమాపై నెగిటివ్ ప్రాపగండా మొదలుపెట్టారు. అక్కడి రివ్యూవర్స్, బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాను మెచ్చుకోకపోగా విమర్శలు ఎక్కువగా చేయడం హాట్ టాపిక్గా మారింది. పైగా ఖాన్ సినిమాల రికార్డులను చెరిపేయడం అక్కడి వారికి నచ్చకనో లేక మరేదైనా కారణమో తెలియదు. అయినా కూడా దురంధర్ 2 సృష్టిస్తున్న విధ్వంసం మాత్రం ఆగడం లేదు. కేవలం వారం రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే లాంగ్ రన్లో ఈ సినిమా ఎక్కడ అవుతుందో ఊహించడం కూడా కష్టమే. ఏది ఏమైనా దురంధర్ 2 ఒక ప్రాంతానికో ఒక భాషకో పరిమితం కాకుండా ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది. బాలీవుడ్ మౌనం వహించిన ఇండియన్ వైడ్ సినిమా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. మరి రానున్న రోజుల్లో అయినా ఈ సినిమాపై బాలీవుడ్ సైలెన్స్ వీడుతుందో లేదో చూడాలి.